హలో అందరికీ. వీకెండ్ వచ్చేసింది కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే స్వర్ణగిరికి ప్లాన్ వేసాము. స్వర్ణగిరి మాత్రం మామూలుగా లేదు. జనరల్గా అందరూ అంటూ ఉంటే నేను ఏమనుకున్నా కానీ అది మాత్రం ఎక్సలెంట్ ప్లేసు. మేమైతే నార్మల్గా జనరల్గా అందరితోని జనరల్ దర్శనానికి వెళ్ళిపోయినాం, స్పెషల్ దర్శనం ఏం తీసుకోకుండా. యాక్చువల్లీ అయితే మాకు దర్శనం అవుతుందో కాదో అన్న డైనమాలో ఉండే, కాకపోతే మొత్తానికి దర్శనం అయిపోయింది. టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్ అనేది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు టెంపుల్కి మాత్రం. వాళ్ళు టెంపుల్ని కట్టిన విధానం కానీ, ఆ స్పేస్ని యూటిలైజ్ చేసిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆ, జనాలు మాత్రం ఫ్రైడే కదా జనాలు ఎవ్వరు ఉండరు అని అనుకున్నాం. సాటర్డే అయితే ఎక్కువ ఉంటారు అనుకున్నాం, కానీ ఫ్రైడే రోజు కూడా ఫుల్ మంది ఉన్నారు అసలుకి. మాకు దర్శనానికి చాలా టైం పట్టింది. ఇక్కడ ఉన్న మన అనంత పద్మనాభ స్వామి స్టాచ్యూకి వస్తే మాత్రం ఇది వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫొటోస్ కోసం కానీ, వీడియోస్ కోసం కానీ జనాలు అయితే మరీ ఎగబడుతున్నారు. అసలు టైం కూడా సరిపోలేదు. నేనైతే ఈ ఉన్న ఫ్రీ టైంని ఒక చిన్న స్వీట్ మెమరీ లాగా చాలా మంచిగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్తోని. మీరు కూడా పాసిబుల్ టైం ఉంటే వెళ్ళండి. స్వర్ణగిరి దగ్గరే ఉంటుంది. నేనున్న లొకేషన్ నుంచి దగ్గరే ఉంది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. టాటా, బై బై, సీ యూ.